స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తామని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకుంటున్నామన్నారు. పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అదేవిధంగా రాబోయే ఉప ఎన్నికలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పోల్చవద్దన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. త్వరలోనే పల్లెల్లో ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మన మధ్యన ఉన్నారు. ఏ విధంగా ఉంది సార్? త్వరలోనే గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికలకు గవర్నమెంట్ సిద్ధమవుతుంది. దీనిపై మీ స్టాండ్ ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది? మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము వార్డు మెంబర్ నుంచి జడ్పీ దాకా పోటీ చేస్తాం, జడ్పీ చైర్మన్ దాకా పోటీ చేస్తాం చెప్తున్నాము. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో ఇప్పుడు అనౌన్స్మెంట్ అయ్యే దాంట్లో వార్డు మెంబర్సు అదే సర్పంచులు మా పార్టీ నుంచి కార్యకర్తలు పోటీ చేస్తారు, మా నాయకులు పోటీ చేస్తారు. అంటే పోటీ చేయడానికి అభ్యర్థులు అందరూ ఉన్నారా సార్? దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఏ విధంగా? 100% మాకు అభ్యర్థి కరువు లేదు. మాకు మొన్న 40% దాదాపు 38% ఓట్లు వచ్చినాయి మాకు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మాకు ఓట్లు పడ్డాయి. ప్రతి గ్రామంలో మంచి ఓటింగ్ పెరిగింది. కాబట్టి ప్రతి దగ్గర కూడా మేము వార్డు మెంబర్ నుంచి పోటీ చేస్తాం చెప్తున్నాం కదా. కాబట్టి డెఫినెట్గా మాకు మంచి ఫలితాలు కూడా అంటే నాన్ పార్టీ బేసిస్ అయితే కాబట్టి మనం వీళ్ళు మా వాళ్ళు బట్ మా వాళ్ళని నిల్చోబెడతాం. మేము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గెలిపిస్తారు. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి మీ పార్టీలోనూ కొందరు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మా పార్టీ, కొందరు మేము సొంతంగా నిలబెడతామంటున్నారు. దీనిపైన పార్టీలో ఏ విధంగా? పార్టీలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు, అందరూ ఒకే అభిప్రాయం ఉంది. దాన్ని ఏ విధంగా మనము ఇంటర్ప్రెట్ చేస్తామని దాని మీద ఆధారపడింది. ఒక మాట చెప్పినటువంటి ఒక నాయకుడు చెప్పిన మాట ఏ విధంగా దాన్ని విశ్లేషణ చేస్తున్న దాని మీద ఉంది. కానీ మా ఆలోచన విధానము, మా లైను, మా నాయకులందరూ కూడా ఏకంగా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య ఏదైతే మావోయిస్టుల ఎన్కౌంటర్కి సంబంధించిన భూ రకం ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నక్సలైట్లను చంపుతుంది, ఎన్కౌంటర్లు పెడుతూ హత్యలు చేస్తుంది అనేది కమ్యూనిస్టుల ప్రధాన అభిప్రాయం. మనం వాళ్ళు ఏం చేస్తున్నారండి? మమ్మల్ని చంపినప్పుడు, పోలీస్ కానిస్టేబుల్ చంపినప్పుడు, ఏబీపీ నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని, ఆర్ఎస్ఎస్ నాయకుల్ని చంపినప్పుడు వీరేం మాట్లాడలేదు. అప్పుడు ఛత్తీస్గఢ్లో అమాయకులైన పోలీసు కానిస్టేబుల్స్ని వాళ్ళ కుటుంబాలు ఏమైతే చంపేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైతే వాళ్ళు అది ఆలోచించారా? హక్కులు వాళ్ళకే ఉన్నాయి, చంపే వాళ్ళకి ఉందా, చనిపోయిన వాళ్ళకి లేదా వాళ్ళ కుటుంబాలకు? అది ఆలోచించాలి. లేనివన్నీ కూడా తీసుకువచ్చి వాళ్ళందరికీ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. మీరు సరెండర్ కాండి, జీవన సమస్య కలవండి. కలవకుండా ఈరోజు ఇటువంటి మాట కలిసే వాళ్ళని కూడా కలవకుండా చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నెక్స్ట్లైట్స్కు ఈరోజు ఎక్స్ట్రీమిస్ట్ అందరూ కూడా జీవన సమస్య కలవండి, సరెండర్ కాండి. సరెండర్ అయ్యి మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకుపోండి. అంతేగాని తుపాకీతోనే సమాజం మారుస్తాం, ఏం మార్చారు? మీరేం మార్చేది లేదు. మిమ్మల్ని ఎవరో వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. మీరే చెప్పారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాకు టచ్లో ఉన్నారు, కొంతమంది వేరే పొలిటికల్ పార్టీ టచ్లో ఉన్నారు, మాకు వాళ్ళ ద్వారా మేము ఇన్స్ట్రక్షన్ తీసుకుని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రజా సంఘాలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఏది లేదు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ తుడుచుకోపోయింది, ప్రపంచం మొత్తం తుడుచుకుపోయింది. చైనాలో లేదు, రష్యా లేదు, భారతదేశం లేదు. రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ, రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయి, పార్టీలను ఎదగనీయకుండా చేస్తున్నాయి అనేది బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న మాట. దీనికి నిజంగా రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తున్నాయి. మేము ప్రాంతీయ పార్టీ అనేటువంటి ఒక జనతాదళ్ యూత్ని మాకు మొన్ననే కలిసి గెలిపించినాము. మాకు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా ఆ వ్యక్తిని మేము ముఖ్యమంత్రి చేసినాము. మేము పక్కన ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిలో తెలుగుదేశము, జనసేన మేము కలిసి ఉన్నాము. మేము ఏఐడిఎంకేతో తమిళనాడులో మాకు పొత్తున్నది. నార్త్ ఈస్ట్లో చాలా చిన్న చిన్న రాజకీయ ప్రాంతీయ పార్టీలతో మాకు పొత్తున్నది. ఈ మాట్లాడే ముందు ఇవన్నీ చూసి వీళ్ళు మాట్లాడాలి. దయచేసి ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీ కాదు, అన్ని పార్టీలని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే గవర్నర్ అనుమతి ఇవ్వలేదో, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడంలో బీజేపీ ఒత్తిడే ప్రధాన కారణం అనేది బీఆర్ఎస్. అదొక లీగల్ ప్రక్రియ. గవర్నరు, ప్రెసిడెంట్ ఎప్పుడు నిర్ణయం ఇవ్వాలనేది వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పింది. అది వాళ్ళ నిర్ణయం. ఒక పార్టీ చెప్తే గవర్నర్ చేయడు, ఒక పార్టీ చెప్తే కోర్టులు వినవు, ఒక పార్టీ చెప్తే ప్రెసిడెంట్ చేయరు. అదొక ప్రక్రియ ప్రకారం చేస్తారు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఎన్నిసార్లు లెటర్ రాశారు? మీరు ఎన్నిసార్లు పర్సూ చేశారు? ఎప్పుడు మీరు లెటర్ ఇచ్చారు? ముందే ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడే ఎందుకు ఇచ్చారు? నేను అడుగుతాను. అది చెప్పడానికి సిద్ధంగా లేరు. శాంక్షన్ రాగానే వీళ్ళు మాట్లాడతారు. అందుకని మీరు చేయాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు ఈ తప్పు చేశారా లేదా? మీరు చేయలేదని చెప్పండి. శాంక్షన్ ఎప్పుడు ఇచ్చారు ఏంది కాదు.
ఈ ఫార్ములా కేసులో మీ రోల్ ఉందా లేదా అది చెప్పండి ప్రజలకు ముందు. త్వరలోనే మరో 2 ఉప ఎన్నికలు వస్తున్నాయని చర్చ జరుగుతుంది. దీనికి పార్టీ ఏ విధంగా సిద్ధమా? 2 బీజేపీ గెలుస్తుంది. మీరు జూబ్లీహిల్స్ని కులమాపం కింద తీసుకోకండి. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించి బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయో అధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు అదేవిధంగా ఏదైతే మావోయిస్టులు మీద హత్యలు జరుగుతున్నాయని కమ్యూనిస్టులు ఆరోపిస్తుందో అది శుద్ధ అబద్ధము. గతంలో ఏదైతే జరిగిందో వాటిని చెప్పకుండా ఇప్పుడు మాత్రం చెప్తున్నారు. వాటితో పాటు జరగబోయే త్వరలో రాబోయే ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ ఉప ఎన్నికలను జూబ్లీస్తో చూడవద్దు. ఏదైతే ఎన్నికలు జరుగుతాయో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే 2 ఉప ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తామని రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో రామకృష్ణ, HM TV, హైదరాబాద్.